దేశం వికసిత భారత్ గా మారాలంటే ప్రజల సహకారం ఖచ్చితంగా అవసరమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో జరిగిన ఒకే దేశం ఒకే ఎన్నిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక విధానాన్ని బీజేపీ బలవంతంగా తీసుకురావటం లేదన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలో 4 సార్లు ఒకేసారి ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒకే ఎన్నిక విధానాన్ని సిఫార్సు చేస్తోందన్నారు. ఒకేసారి దేశంలో ఎన్నికలు జరిగితే 12,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో ఇవాళ ఒక చర్చ మొదలైంది. ఈ చర్చ విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉంది. ఈ చర్చ అంతిమంగా మంచి నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే ఒక దేశం ఒక చట్టం, 1 నేషన్ 1 ఎలక్షన్. ఇది కొత్త కాదు, మన దేశానికి కొత్త కాదు. ఏదో పాశ్చాత్య దేశాల్లో ఉంది, మనం ఏదో కొత్తగాని కాదు. ఇది మన దేశానికి పాతదే. 1952 మొదటి సార్వత్రిక ఎన్నికలు, 57 రెండవ ఎన్నికలు, 62 మూడవ ఎన్నికలు, 67 4 ఎన్నికలు. 52 జనాభా ఉన్నప్పుడే సార్వత్రిక ఎన్నికలు మనం కలిసి పెట్టుకున్నప్పుడు ఇవాళ ఇక్కడికి ఇంత జనాభా వచ్చిన తర్వాత మనం ఎలా చేయగలమండి అని అంటున్నారు. సాంకేతిక పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, అవకాశాలు పెరిగాయి, వసతులు కూడా పెరిగాయి. అందువల్ల అది పెద్ద సమస్య కూడా కాదు. ఈ ఎన్నికల్లో ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం ఇవాళ ప్రజల్లో చర్చగా నడుస్తుంది. కారణం ఏంటంటే రాజకీయాలు దాంట్లో జోడయ్యాయి కాబట్టి రాజకీయ వర్గాలు కూడా దీన్ని చర్చించాల్సి ఉంది. అంతిమంగా భాగస్వాములు వాళ్ళు కాబట్టి లోక్సభకు రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడమే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దాన్ని ఏకకాల ఎన్నికలని, జమిలీ ఎన్నికలని కూడా పిలుస్తారు.